పత్రికకు ఓ విలువ ఉంటుంది. పాత్రికేయ వృత్తిలో ఉన్న వారికి ఓ నిజాయితీ ఉంటుంది. కానీ సాక్షి పత్రిక విషయంలో అవేవి ఉన్నట్లు కనిపించడం లేదు. ఇదే విషయం గతంలో పలుమార్లు రుజువైంది కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనల పునాదుల మీద సాక్షి మొదలైందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా సాక్షి ఆస్తులని ఈడీ సీజ్ చేసింది. ఇక సిబిఐ అధికారులు కూడా సాక్షిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపైనే జగన్ విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సరైన జవాబు చెప్పలేకపోవటం వల్లే జగన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులోని జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. జరిగినట్లు చెప్పడమే వార్త. అప్పుడే పాఠకులు కూడా ఆయా పత్రికను విశ్వసిస్తారు. సమాజంలో వాటి విలువ కూడా పెరుగుతుంది. కానీ సాక్షి పత్రిక విషయంలో మాత్రం ఆ విశ్వసనీయత లేదనే చెప్పాలి. ఎందుకంటే తొలి నుంచి తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయటంతో పాటు వైఎస్ కుటుంబాన్ని పొగడ్డమే ఏకైక అజెండాగా సాక్షి పత్రిక నడిపిస్తోంది. ఎన్నో తప్పుడు వార్తలు, మరెన్నో తప్పుడు కథనాలు. చివరికి సాక్షి పత్రికపై మంత్రి నారా లోకేష్ ఏకంగా 100 కోట్లకు పరువు నష్టం దావా కూడా వేశారంటే ఆ పత్రిక వార్తల్లో ఎంత విశ్వసనీయత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా తొలుత గుండెపోటు అని సాక్షి పత్రికలో ప్రసారం చేశారు. తర్వాత గొడ్డలిపోటు అని మార్చారు. ఆ తర్వాత ఈ హత్య చంద్రబాబు చేయించారంటూ కట్టుకథ అల్లేశారు. చివరికి నారాసుర రక్త చరిత్ర అంటూ తప్పుడు కథనం కూడా పత్రికలో ప్రచురించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వార్తలు రాయడం కూడా సాక్షి పత్రికకే చెల్లిందే. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినా సరే అవి సరైనవే అని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా వారిపై కేసులు పెడితే మాత్రం వేధింపులు అంటూ వార్తలు రాసిన పత్రిక సాక్షి. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్లో మరోలా వార్తను ప్రచురించి పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చింది సాక్షి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేములలో జరిగిన ఓ హత్య వార్తను 2 రాష్ట్రాల్లో 2 విధాలుగా ప్రచురించిన సాక్షి అభాసు పాలైంది. హరిశ్చంద్ర అనే వ్యక్తిని భూ వివాదాల కారణంగా సొంత అల్లుడే హత్య చేశాడు. ఈ విషయాన్ని సాక్షి తన తెలంగాణ పత్రికలో సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడు అంటూ హెడ్డింగ్ పెట్టి ప్రచురించారు. ఇదే వార్తను ఆంధ్రప్రదేశ్ పత్రికలో మాత్రం పెన్షన్ కోసం వస్తే పాశవికంగా హత్య, టీడీపీ గుండాల ఘోరం, పొలంలోనే వైసీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అంటూ ప్రచురించారు. తెలంగాణ ఎడిషన్లో రాజకీయాల గురించి కానీ, పార్టీల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఏపీ ఎడిషన్లో మాత్రం ఇది రాజకీయ హత్య అన్నట్టుగా రాసేశారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక హరిశ్చంద్ర కుటుంబం ఊరు వదిలిపెట్టి పోయిందని, పెన్షన్ కోసం వస్తే హత్య చేశారంటూ తప్పుడు కథనం ప్రచురించారు. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించడం సాక్షికి ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒకలా ప్రచురించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దాడులు జరిగితే అవన్నీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు అన్నట్లుగా కథనాలు రాసిన సాక్షి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాజకీయ దాడులు అన్నట్లుగా ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు కీలక బిల్లుల విషయంలో కూడా తెలంగాణ ఎడిషన్లో ఒకలా, ఏపీ ఎడిషన్లో మరోలా ఏకంగా ఎడిటోరియల్ పేజీలోనే విశ్లేషణ చేశారు. పాత్రికేయ వృత్తిలో ఈ ద్వంద్వ వైఖరి ఏమిటో సాక్షి యాజమాన్యానికి తెలియాలి. పైగా కేవలం వైసీపీకి మాత్రమే అనుకూలంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, ఎదుటి వారిపై ఎల్లో మీడియా అంటూ ఎదురు దాడి చేయడం కూడా సాక్షి సంస్థ ప్రతినిధులకే చెల్లింది. వైసీపీకి అనుకూలంగా వార్తలు రాయడాన్ని ఏమంటారో సాక్షి సంస్థ యజమాని వైఎస్ భారతి చెబితే బాగుంటుంది.